సార్ ఆల్రెడీ మంత్రి గారు చెప్పేశారు, పుట్టని పిల్లలకి పేరెట పెట్టాలి. మీ నాయకుడు ఎందుకు చేయలేదండి అడుగుతున్నా. ఎందుకు మీ నాయకుడు ఎందుకు జియో ఎక్స్టెండ్ చేయాల? వాళ్ళు ఉద్యోగంలో లేరు స్వామి. జియో మీ నాయకుడు జియో ఫస్ట్ 80% మంది చేత మీ నాయకుడు రిజైన్ చేయించాడు, అవునా కాదా? చెప్పు స్వామి. మీ నాయకుడే రిజైన్ చేయించాడు, వాళ్ళు ఇప్పుడు లేరు. రెండోది జియో రెన్యూ చేయలేదు. ఎటు చేయాలో మాకే అర్థంలా. ఇప్పుడు పెద్ద ఇష్యూ అయింది ఏంటో తెలుసా? అఫీషియల్ గా పోస్ట్ ఇప్పుడు శాంక్షన్ లేదు, మీరు డబ్బులు ఇచ్చారు. అది చట్టానికి విరుద్ధం. మీరు జియో ఓగ్లో లేదు, నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు అది మాకు చాలా ఇబ్బందులు పెట్టారు. మీరు లీగల్ సమస్య క్రియేట్ చేశారు. మీ నాయకుడు పెట్టలా, రెన్యూ చేయలేదు. అది నన్ను ఏం చేయమంటారు? ఏం మాట్లాడాలమ్మా? ఒక్క నిమిషం, ఏం మాట్లాడాలి చెప్పండి. ఏం డౌట్ ఉంది? మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక మా కార్యక్రమాలు చేస్తుంది. ఇది రెగ్యులరైజ్ చేయాలని తప్పంతో మేము పనిచేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కాబట్టి అవి కూడా చేశాము. ప్రైవేటీకరణ జరగదని 100 సార్లు నేను చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు? ఆ డౌట్ ఎందుకు ఉంది? ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు? మంత్రి గారు వచ్చి చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు మేమందరం చెప్పాను. నేను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా. గత 6 నెలలు కనీసం 4-5 సార్లు వచ్చి ఉంటా విశాఖపట్నం. నేను చాలా క్లారిటీగా చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు? అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్మకూడదు. ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా, వాళ్ళకేం పనిపాటు ఉండదు. ఉత్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు. అదే ఫేక్ పార్టీ ఉంది, వైకాపా పార్టీ. వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం పీకారండి? 5 సంవత్సరాలు అడుగుతున్నా. కనీసం రైల్వే జోన్కి భూమి ఇవ్వలే వాళ్ళు. ఏం పీకారు? మళ్ళీ ఒక్క ఐటీ కంపెనీలు సరిగ్గా తీసుకురాలా. మేము తీసుకొచ్చాం టీసీఎస్. ఉన్న కంపెనీలు పోయినాయి, మేము తీసుకొచ్చాం టీసీఎస్. వాళ్ళు మెట్టెక్ జోన్ లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు. మెట్టెక్ జోన్ సీఈఓ జితేందర్ శర్మని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరూ తెలుసు, మీడియా మిత్రులు అందరూ తెలుసు. ఇక్కడ మీరు కూడా పొరపాటున ఒక ఆర్టికల్ రాస్తే మీ పైన కూడా కేసులు పెట్టారు, మర్చిపోయారా? చెప్పండి. అదే రైల్వే జోన్ వచ్చినట్ట ఇచ్చుంటే రావాలి కదా స్వామి. 5 సంవత్సరాలు ఏం పీకారు? నేను ఒక 5 సంవత్సరాలు ఉంది కదమ్మా. ఒక నిమిషమ్మా. సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా సాక్షి వైకాపా. మీ ప్రభుత్వ అధికారంలో 5 సంవత్సరాల్లో ఒక ఋషికొండ ప్యాలెస్ తప్ప, అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్రకి చేసింది ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్. డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా, మీరు పక్క రాష్ట్రానికి తరిమేశారు. అది మహారాష్ట్రకి వెళ్ళింది. అది లూలు తరిమేశారు. ఇట్లా ఐటీ కంపెనీలు హెచ్ఎస్బీసీ మూతపడింది మీ ప్రభుత్వ హయాంలోనే. నేను బతిమలాడి చంద్రసారిని ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా. 10,000 మంది సెంటర్, 2,000 మందికి 2 నెలల్లో రిబ్బన్ కట్టింగ్ ఉంది. మళ్ళీ సెంటర్ కూడా భూమి మేము ఎతికాం. ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ మళ్ళీ మీరు ఏం చేశారు? 5 సంవత్సరాలు ఏం చేయాల, పట్టించుకోవాలా. రైల్వే జోన్ మీరు పట్టించుకోవాలా. 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? ఆనాడు చేసి ఉండొచ్చు కదా. ప్రధానమంత్రి గారు పిలిచి శంకుస్థాపన చేసి ఉండొచ్చు కదా. ఇది ఎట్టుందంటే మీది చాలా ఎందుకుంటుందబ్బా మీ పార్టీ. కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఒక ఈమెయిల్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మలతో మాడటం బాగా ఇష్టం. రాజశేఖర రెడ్డి గారు ఆత్మతో మాడినట్టున్నాడు. అప్పుడు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు కియాకి ఏదో ఈమెయిల్ పెట్టారని అది పట్టుకొచ్చి దానివల్ల కియా వచ్చిందంటారు. ఏం చెప్పాలి స్వామి? మళ్ళీ టీసీఎస్ కూడా మీరే క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఏం చెప్పాలి స్వామి ఇది? మళ్ళీ 5 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలే కంపెనీలు? ఉత్తరాంధ్రకు మీకు ఎందుకు తీసుకెళ్ళి? మేము తీసుకొచ్చాం. ఇప్పుడు మెడికల్ డివైసెస్ ఏఎంటీ సైడ్ ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. టీసీఎస్ ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. లూలు పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. ఆనాడు హుదూద్ జరిగితే యుద్ధ ప్రాతిపదికంగా పనిచేసి నార్మల్సీ రెస్టోర్ చేసింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ మీ నాయకుడు, మీ యజమాని, మేజర్ షేర్ హోల్డర్ ఇన్ సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ఎంత ప్రకటించారు అన్నాడు ప్రజలకి ఖర్చు పెడతాను. ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పమానండి? హుదూద్లో ఎక్కడ తిట్లు కూడా ఏదో ప్రకటించినట్టు నాకు గుర్తు. ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పమానండి? వరదలు కూడా ఏదో ప్రకటించారు, విజయవాడ వరదలకి. ఎక్కడ ఖర్చు పెట్టలా? ఎక్కడ ఖర్చు పెట్టారు ఇవ్వండి లిస్టు. మేమెంత ఖర్చు పెట్టాం మేము లిస్ట్ ఇస్తాం. నా ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ సమగ్ర అభివృద్ధి చెందాలి అనేది మా ప్రభుత్వ నినాదం, లక్ష్యం. దాంట్లో భాగంగా కియా మోటార్స్ ఎక్కడ తీసుకొచ్చాం? అనంతపురం. రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం ఎక్కడ వస్తుందండి? రాయలసీమ. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఎక్కడ వస్తుందండి? రాయలసీమ. అదేవిధంగా ఈ రోజు రిలయన్స్ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం ఎక్కడ వస్తుంది? ప్రకాశం జిల్లా.
ఆక్వా పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రోత్సహిస్తున్నాం. తొందరలో పెట్రోకెమికల్ కారిడార్ అక్కడనే వస్తుంది. నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఆనాడు భూసేకరణ ఎవరు చేశారు? మేము చేశాం. ప్రాజెక్ట్ పూర్తి ఎవరి హయాంలో జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ హయాంలో జరుగుతుంది. అంతేకాదు ఉత్తరాంధ్రలో కూడా వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్ తీసుకొద్దామని, డ్రగ్స్ మన ఏదైతే మనకి ఫార్మా పార్క్ ఒకటి తీసుకురావాలని, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేయాలని, ఐటీ రంగానికి విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మొన్న అనేక సంస్థలు తీసుకొచ్చాం, చూపించా, కొండలు కూడా చూపించా, ఒప్పందం కూడా కుదిరించుకున్నాం. అన్ని మీరు మర్చిపోతే ఎట్లా? చేసి చూపిస్తాం, దాంట్లో డౌట్. అవును సార్. అమ్మా, అది రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న ఇష్యూ. మనోళ్ళు కోరుకుంది ఉత్తరాంధ్రకి డివిజన్ రావాలన్నారు, ఆ డివిజన్ తీసుకొచ్చాం. సో ఒక్క నిమిషం దట్ ఇంక్లూడ్స్ ఒరిస్సా. కరెక్ట్, ఒరిస్సాది ఒరిస్సా వాళ్ళు చూసుకుంటారు, ఆంధ్రాది ఆంధ్ర మనం చూసుకుంటాం. దట్ ఈస్ మెసేజ్. ఓకే, సూటిగా ప్రశ్నిస్తానమ్మా. సిపిఎస్ రద్దు చేస్తున్నారు, ఏమైంది? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు, ఏమైంది? అయినా మర్చిపోయారా? మళ్ళీ వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు మేమున్నాం. వాళ్ళు 1000 రూపాయలు పెంచేదానికి, గత ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదండి. వృద్ధులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అంత పెన్షన్ ఇస్తుంది, నంబర్ 1. రెండోది, అన్న క్యాంటీన్ మూసేసింది ఎవరు? వైకాపా ప్రభుత్వం. మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. రెండోది. మూడోది, దీపం పథకం హామీ ఇచ్చాం, అమలు చేశాం. తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం. రైతులకు ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం. మత్స్యకారులు కూడా మేము చెప్పాం. ఇప్పుడు అడుగుతున్నారు, నేను అడుగుతాను, ఎందుకు మీరు బకాయిలు పెట్టారు? మళ్ళీ ఫీ రీంబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టెళ్లారు? స్కూల్ కిట్ కి 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టెళ్లారు, ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు 1800 కోట్ల బకాయిలు పెడితే మేము చెల్లిస్తున్నాం. మా పైన బాధ్యత ఉంది, మేము బాధ్యత నుంచి పారిపోవట్లేదు, చెల్లిస్తున్నాం. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వడ్డీ కూడా వచ్చి మన నెత్తిమీద పడింది. ఇప్పుడు ప్రతి నెల మాకు 4000 కోట్ల డెఫిసిట్ తో బడ్జెట్ నడుస్తుంది. 4000 crore డెఫిసిట్, 4000 కోట్లు. ఈరోజు జీతాలకి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరలీ మేము నెట్టుకుని వస్తున్నాం. ఇంకా టైం పడుతుంది. విధ్వంసం మామూలుగా చేయలేదు. నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళ ఒకటే అడుగుతున్నారు, మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి? నన్ను అడిగారు. అదేంటి ఇట్లా అంటే గతంలోనే ఇబ్బంది పడ్డాం కదా. గతంలో ఇట్లనే రెన్యూబుల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశాడు, లూలు తరిమేశాడు, ఇట్లా అనేక కంపెనీలు తరిమేశాడు. కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు. సో మీరు మాకు గ్యారెంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు, అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతామని చెప్తున్నా.